వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే ఎగ్జామ్స్ 2024 మనం ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పుకుంటా ఉన్నామో అవి డెఫినెట్లీ మీ యొక్క ఎగ్జామ్లో మీ పేపర్లో కనిపిస్తూనే ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ట్రైన్స్కి సంబంధించిన ప్రశ్నలు మనం చూడడం జరిగింది. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, అవి డెఫినెట్లీ వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా వచ్చే టాపిక్స్ ఇవి. అండ్ థర్డ్ టాపిక్ కైనెటిక్ ఎనర్జీ, గతిశక్తి గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీకు ఇక్కడ థంబ్నెయిల్ మీద ఒక వర్డ్ పెట్టాను. మీలో 99% మెంబర్స్కి ఇది ఎక్కడి నుండి వచ్చిందనే విషయం తెలియదని. అఫ్కోర్స్ తెలియదు. ఒకసారి చూద్దాం, మనం నీట్గా నేర్చుకుందాం. సబ్జెక్ట్ నేర్చుకొని డెఫినెట్లీ రైల్వేలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అందులో జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ ఇవంతా కూడా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా 99 రూపీస్కి మాత్రమే. అరిథమెటిక్ 199 రూపీస్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. అండ్ రైల్వేకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి, సిబిటి1, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోర్సు తీసుకోండి. 499 క్లాసెస్ చెప్తున్నాను, అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అండ్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే, లింక్ మీద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కోర్సు కావాలనుకుంటున్నారో ఆ కోర్సు మీద క్లిక్ చేసినట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చూశాక క్లిక్ చేశాక మీకు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు పేమెంట్ చేసినట్లయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది యాప్ వాళ్ళే ఈ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది, కొద్దిగా గూగుల్ పాలసీ క్రమంలో. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్లాస్ చేద్దాం, దెన్ చూద్దాం. ఇది గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ. సో సైమల్టేనియస్లీ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ పూర్తిగా నేర్చుకోండి. డెఫినెట్లీ ఒక 1 మార్క్ అనేది మీకు వచ్చినట్లే, ఓకేనా? సో జనరల్లీ ఇక్కడ చూడండి, నేను అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడ నుండి నేను సికింద్రాబాద్కి వెళ్ళానండి, అవునా? నెక్స్ట్ ఒక బాల్ నా చేతిలో ఇక్కడ ఉంది. నేను ఆ బాల్ని విసిరేసాను, కొంత దూరం పడిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఉండవలసిన నేను ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ నా చేతిలో ఉన్న బాల్ని ఇక్కడికి విసిరేసాను. అంటే జనరల్లీ ఇక్కడ పని అనేది జరిగింది. పని జరగాలంటే ఏం కావాలండి? కొంత బలం అనేది ఉపయోగించాలి. అండ్ అట్ ద సేమ్ టైం దానిలో స్థానభ్రంశంలో మార్పు అనేది చెంది ఉండాలి. స్థానభ్రంశంలో కనుక మార్పు అనేది జరగకపోతే అక్కడ జరిగిన పనిని మనం శూన్యం అని చెప్తాం. అది మనకు తెలుసు. జనరల్లీ వర్క్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిదంటే ఫోర్స్, బలము ఇంటూ స్థానభ్రంశము. అంటే ఇప్పుడు మీరు నిరుద్యోగిగా ఉన్న మీరు కొంతకాలం తర్వాత ఉద్యోగిగా మారినట్లయితేనే పని జరిగిందని చెప్తాం. మనం ఎంత కష్టపడ్డప్పటికీ 24 గంటలలో 23 గంటలు పని చేసినా కానీ నిరుద్యోగిగా ఉన్న మీరు మళ్ళీ కొంతకాలానికి కూడా నిరుద్యోగిగానే ఉంటే సైంటిఫిక్గా, ఫిజిక్స్ పరంగా నువ్వేం పని చేయలేదు అనేదే అర్థం. నువ్వు కొంత కష్టపడు, బట్ నిరుద్యోగిగా ఉన్న నువ్వు ఉద్యోగిగా మారినట్లయితే నీ స్థానంలో మార్పు అనేది జరిగింది కదా, సో అక్కడ పని జరిగింది అని చెప్తాం. ఇది ఫిజిక్స్ పరంగా మనం చెప్పేది. సో ఇక్కడ ఈ 2 ఇమేజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే పని జరిగింది అనేది మనం చెప్తాం, అవునా? బట్ ఇక్కడ పని దేని వల్ల జరిగింది? ఇక్కడ పని జరిగింది ఎలా జరిగింది? ఇక్కడ ఉన్నోడు అక్కడికి వెళ్ళడం వల్ల జరిగింది. నా చేతిలో ఉన్న బాల్ అక్కడికి వేయడం వల్ల జరిగింది. అందుకంటే కదలడం వల్ల జరిగింది. 2 పొజిషన్లో కూడా కదలడం వల్ల జరిగింది.
కదలడం ఈజ్ నథింగ్ బట్ గమనము. గమనం వల్ల జరిగింది పనం, గమనం వల్ల జరిగింది. అంటే ఇక్కడ గమనం వల్ల కొంత శక్తిని పొందింది. గమనం వల్ల కొంత శక్తిని పొంది నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి ఉద్యోగిగా మారాడు. గమనం వల్ల కొంత శక్తిని పొంది నా చేతిలో ఉన్న బాలు ఇంకో ప్రదేశానికి విసిరివేయబడింది. గమనం వలన పొందిన శక్తి, గమనం అనే శక్తిని పొందడం వల్ల నేను ఇక్కడ ఉన్నవాడిని ఇంకొక ప్లేస్కి వెళ్ళాను అనేది మనకు క్లియర్గా అర్థమైంది. సో గతిశక్తి అంటే అదే అండి. గతిశక్తి అంటే అది. ఒక వస్తువు గమనములో ఉన్నప్పుడు, అంటే ఒక వస్తువు కదులుతున్నప్పుడు లేదా గమనములో ఉన్నప్పుడు దాని గమనం వల్ల వచ్చే శక్తినే మనం ఇక్కడ గతిశక్తి అంటాం. వెరీ ఈజీ. మనల్ని ఎగ్జామ్లో డెఫినేషన్ అడగడు, అది గుర్తుపెట్టుకోండి. గమనం వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటాం. సో మరి గతిశక్తి దేనికి ఉంటుంది సార్ అంటే, కదులుతున్న ఏ వస్తువుకైనా గతిశక్తి ఉంటుంది. కదులుతున్న ఏ వస్తువుకైనా గతిశక్తి అనేది ఉంటుంది, ఇది మర్చిపోద్దు. కదలడం ఇన్ ద సెన్స్ కొంత వెలాసిటీ తోటి వెళుతున్న ఏ వస్తువుకైనా, ఓకేనా? ఇక్కడ నేను వెలాసిటీ ఎందుకు అన్నాను అనేది మనం గమనించాలి, ఓకేనా? స్పీడ్ అని ఎందుకు అనలేదు, స్పీడ్ అని నేను ఎందుకు అనలేదు అని మీరు అబ్జర్వ్ చేయాలి. సార్ ఏంటి సార్ కదులుతున్న వస్తువు అన్నారు, కదులుతున్న వస్తువు అని మీరు పర్టికులర్గా వెలాసిటీ అని ఎందుకు మెన్షన్ చేశారు సార్ అనే డౌట్ రావాలి చదువుకునే వాళ్ళకి. ఓకే, ఎందుకు అనేది మీకు నేను చెప్తాను చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి? డిస్టెన్స్ బై టైం, దూరము బై కాలము. వెలాసిటీ, స్పీడ్ అంటే వడి అండి, వెలాసిటీ అంటే వేగము, స్థానభ్రంశము బై కాలము. నేను ఇప్పుడే చెప్పాను, పని అంటే ఏంటిది? స్థానభ్రంశము డెఫినెట్లీ జరగాలి. ఈ స్థానభ్రంశం అనేది జరగకపోతే పని అనేది శూన్యం అని చెప్పానా? ఓకేనా? మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, దూరము, స్థానభ్రంశము, వడి, వేగము, త్వరణం చెప్పాను. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది, చూడండి ఒకసారి. అంటే గమనం వల్ల పొందే శక్తి జరిగింది అంటే ఆ గమనం వల్ల చేంజెస్ ఉండాలి కదా. అమీర్పేటలో ఉండాల్సిన నేను సికింద్రాబాద్కి వెళ్ళినా అంటే అక్కడ స్థానభ్రంశం అనేది జరిగింది. నేను ఎంత గమనంలోనైనా అక్కడనే ఉంటే అక్కడ నేను వర్క్ ఏడా చేసినట్లు లేనట్టే కదా, వర్క్ చేయనట్లే. సో అందుకే నేను ఇక్కడ వెలాసిటీ అనేది తీసుకోవడం జరిగింది, ఓకేనా? అంటే వెలాసిటీ కలిగిన దేనికైనా కూడా అనగా వేగము కలిగిన దేనికైనా కూడా మనకి గతి శక్తి అనేది ఉంటుంది. ఓకే సార్, మరి కదులుతున్న ప్రతి వస్తువు కూడా మరి గతి శక్తి ఉంటుందని చెప్పారు, క్లియర్. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం చూద్దాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే బలము ఇంటూ స్థానభ్రంశం. మనకి న్యూటన్ సెకండ్ నియమం ప్రకారము ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎంఏ, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చలన సమీకరణాల్లో థర్డ్ది ఉంటుంది ఒకటి, ఏంటిదంటే v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ, ఓకేనా? సారీ, చలన సమీకరణాల్లో v² - u² ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ 2as. ఇక్కడ 2as ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? v² - u². s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? v² - u² బై 2a. u ఏంటిది? ఇనిషియల్ వెలాసిటీ ఏదైనా ఉంటుంది, ఏముంటుందండి? 0 కదా. కదలక ముందుకు ఇనిషియల్ వెలాసిటీ ఏంటిది? 0. కదిలిన తర్వాత v². సో v² - 0 బై 2a, దట్ ఈజ్ ఈక్వల్ v² బై 2a. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ma ఇంటూ v² బై 2a. దిస్ వన్ క్యాన్సల్, mv². ఇక్కడ
ఈ వర్క్ అనేది దేని వల్ల వచ్చింది, ఇక్కడ గమనం వల్ల వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ పని జరిగింది, దేని వల్ల జరిగింది, గమనం వల్ల జరిగింది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఈ ఆఫ్ ఉంది కదా, రైట్, ఆఫ్ ఎంవి స్క్వేర్. మీలో 99% మెంబర్స్కి ఇది ఈ విధంగా వచ్చిందని తెలియదండి. అండ్ నేను గ్యారంటీ ఇస్తా ఉన్నా. కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్. ఇక్కడి వరకే మీరు నేర్చుకున్నారు, బట్ ఇది నేర్చుకోవాలనేది నేను చాలా దృఢంగా చెప్పగలను. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఆఫ్ ఎంవి స్క్వేర్. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, వర్క్కి యూనిట్స్ వచ్చేసి జౌలు, కైనెటిక్ ఎనర్జీకి యూనిట్స్ వచ్చేసి జౌలు. అదేంది మరి, కైనెటిక్ ఎనర్జీ గతిశక్తి పనికి రెండు సేమ్ యూనిట్స్ ఎలా ఉన్నాయని ఆలోచించారా? అండ్ ఎప్పుడైనా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్స్లలో కూడా మనల్ని కొన్నిసార్లు కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కొన్నిసార్లు మాస్ వెలాసిటీ ఇచ్చి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. వర్క్ డన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. పని శక్తిని లెక్కించండి అంటూ ఉంటాడు, పనిని లెక్కించండి అంటూ ఉంటాడు. ఓకే, సో అది. సో జౌల్ అంటే ఏంటి మరి? సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ మాస్కి వెలాసిటీ ఏంటిదండి, కిలోగ్రామ్. వెలాసిటీకి ఏంటిదండి, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిస్టెన్స్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. జౌల్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఆఫ్ ఎందుకు రాసా, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జౌల్. జౌల్ అన్న మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో కైనెటిక్ ఎనర్జీకి యూనిట్స్ అని జౌల్ ఇస్తాడు, కొన్నిసార్లు జౌల్ ఇవ్వకుండా ఇది కూడా ఇస్తాడండి. ఇది ఇచ్చాడు కదా, జౌల్ ఇవ్వలేదు, ఆన్సర్ లేదేమో ఆప్షన్ అని నన్ ఆఫ్ ద ఎబో పెట్టొద్దు. మళ్ళీ ఇంటికి వచ్చినాక క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాంగ్ ఉంది సార్ ఆప్షన్ అని మనం మురిసిపోదు. సో ఈ రెండు కూడా మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా? సో ఇది ఈ విధంగా మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూడాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎంవి స్క్వేర్. మాస్ అనేది ద్రవ్యరాశి, వెలాసిటీ అనేది వేగము. మనందరికీ తెలుసు. గతిశక్తి అనేది అదిశ రాశి. అదిశ రాశి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటి అంటే వెలాసిటీ అనేది సదిశ రాశి. ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం, స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశము అనేది సదిశ రాశి, సదిశ స్థానభ్రంశము బై కాలం ఉంది కనుక వేగము కూడా సదిశ రాశి. అంటే స్కాలర్ వెక్టార్ క్వాంటిటీ, సదిశ రాశి ఇన్ ద సెన్స్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ కనుక గమనించినట్లయితే మరి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎందుకు వెక్టార్ క్వాంటిటీ అనేది మనం చూద్దాం. ఓకేనా? సో చూద్దాం. అంటే స్థానభ్రంశం అనేది దానికి దిశ అవసరము, అందుకే సదిశ రాశి. వేగంలో కూడా స్థానభ్రంశం ఉంది కనుక ఇది కూడా సదిశ రాశి. బట్ గతిశక్తి అనేది అదిశ రాశి. ఎందుకు అంటే ఇక్కడ వర్గం అనేది ఉంది. వర్గము చేయడం వల్ల అది అదిశ రాశిలోకి మారుతుంది. దట్ ఈజ్ స్కాలర్ క్వాంటిటీ. ఓకేనా? స్కాలర్ క్వాంటిటీ. సదిశ రాశిని ఇంగ్లీష్లో వెక్టార్ క్వాంటిటీ అంటారు, అదిశ రాశిని ఇంగ్లీష్లో స్కాలర్ క్వాంటిటీ అంటారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వెలాసిటీ అనేది సదిశ రాశి కనుక మనకి వెలాసిటీ స్క్వేర్ అనేది కూడా సదిశ రాశి అనుకుంటూ ఉంటారు. బట్ వెలాసిటీ స్క్వేర్ అనేది మనకి అదిశ రాశి అనేది మర్చిపోకూడదు. ఈ డిఫరెన్స్ అనేది తెలియాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ గతిశక్తికి ఉదాహరణలు ఏంటివి? ఉదాహరణలు అనేది పెద్దగా స్పెసిఫైగా మనం ఏం చెప్పనవసరం లేదు. కదులుతున్న ట్రైను, విసిరేసిన బాలు, పైనుండి కింద పడ్డ కొబ్బరి బోండం. ఏం సార్ పైనుండి వచ్చేదానికి కింది దానికి, పైనుండి కింద పడేదానికి స్థానభ్రంశం ఉంటుంది,
మన స్థితి శక్తి ఉంటుంది కదా అంటే నేను చెప్తా ఉన్నా, దానికి స్థితి శక్తితో పాటు గతి శక్తి కూడా ఉంటుంది. కదులుతున్నది ఏదైనా సరే, అది కింది నుండి పైకి, పై నుండి కిందికి, పక్క నుండి పక్క, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, ఎటు అయినా సరే కదులుతున్నదా, ఎస్ అది గతిశక్తి కలిగి ఉంది. కదులుతుందా, అది గతిశక్తి ఉంది, అంతే. అండ్ కొంత ఎత్తు నుండి ఉందా, దానికి స్థితి శక్తి ఉంటే అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి కూడా గతిశక్తి ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ కనుక చూసిన ఇప్పుడు రాకెట్ లాంచింగ్, అది కూడా మనకి గతిశక్తి. బాల్ ఇసిరేయడము గతిశక్తి. అండ్ బుల్లెట్ ఫైరింగ్, గన్ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు అవన్నీ కూడా మనకి గతిశక్తి కిందకే వస్తాయి. సో ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ½ mv². మాస్ పెరిగితే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ. అంటే మాస్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుద్ది, వెలాసిటీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుద్ది, మాస్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుద్ది, వెలాసిటీ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చేస్తాను, మిగిలిన ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది, మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. 13 kg ద్రవ్యరాశి కలిగిన వస్తువు 5 m/s వేగంతో ఏకరీతిలో కదులుతుంది, అయిన గతిశక్తి ఏమిటి? ఇంగ్లీష్లో చదువుతాను. An object of mass 13 kg is moving with a uniform velocity of 5 m/s. What is the kinetic energy possessed by the object is? మాస్ వచ్చేసి 13 ఇచ్చాడు, వెలాసిటీ వచ్చేసి 5 m/s ఇచ్చాడు. కెనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నాడు. ½ mv², దట్ ఈజ్ ఈక్వల్ టు 13 × 25 అవుతుంది. సో సంథింగ్ చేస్తే మనకి 13 × 25 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 162.5 జౌల్స్ అవుతుందండి. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరే చేయాలి. ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, గతిశక్తి అనే టాపిక్ మీకు ఇదివరకు ప్రాబ్లమ్స్కి సంబంధించి చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, వీడియో లైక్ చేయండి, దయచేసి చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 m/s సమాన వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క గతిశక్తి 120 జౌల్స్ అయినా ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మాస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ నుండి మాస్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, ఒక బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 40 grams మరియు గతిశక్తి 200 joules. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ బుల్లెట్ యొక్క వేగాన్ని, వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎప్పుడు కూడా మాస్ అనేది దేంట్లలో ఉండాలి, మనకి కిలోగ్రాములలో పెట్టండి, ఎందుకంటే మనం కిలోగ్రామ్ m/s పెట్టుకున్నాం. ఓకేనా, అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎందుకంటే మిస్ చేయకూడదు, దయచేసి మిస్ చేయకండి. ఎందుకంటే రాంగ్ ఆన్సర్స్ మీరు పెట్టడానికి ప్రయత్నం ఎప్పుడు చేయకండి. ఓకే, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ చేయండి. ఒక సైకిల్ యొక్క వేగం 2 రెట్లకు మారితే గతిశక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇది కూడా చేయండి. 5 m/s వేగంతో కదిలే వస్తువు ద్రవ్యరాశి m గల వస్తువు యొక్క గతిశక్తి 25 joules అయితే దాని వేగం రెట్టింపు అయినప్పుడు గతిశక్తి ఎంత? ఈ క్వశ్చన్ కూడా చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, 800 kg బరువు ఉన్న కారు యొక్క వేగాన్ని 5 m/s నుండి 10 m/s వేగంకు పెంచడానికి జరిగిన పని ఎంత? ద్రవ్యరాశి m మరియు 9m గల 2 వస్తువులు ఒకే గతిశక్తితో కదులుతున్నాయి, వాటి వేగాల నిష్పత్తి ఎంత? ప్రతి ఒక్కరు చేయాలమ్మా, దయచేసి చేయాలి. ఓకేనా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి, వీడియో లైక్ చేయండి. మంచి మంచి క్లాసెస్ మీ పేపర్లో కనిపించబోయే వాటిని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.